వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. ఏపీ కాంగ్రెస్లో సీనియర్ లీడర్ అయినటువంటి ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే షర్మిల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నటువంటి లీడర్లు హర్ష కుమార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. షర్మిల తెలంగాణకు చెందిన వారని, అక్కడే రాజకీయాలు చేయని, ఏపీలో ఆమెకు ఏం పని అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సీనియర్ లీడర్లు చాలా గుమ్మనంగా ఉన్నా కానీ హర్ష కుమార్ మాత్రం బహిరంగ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు ఉన్నటువంటి హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ కాదని ప్రజెంట్ షర్మిలకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం రెడీ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో త్వరలో జరిగినటువంటి ఎలక్షన్స్లో షర్మిల పోటీ చేసి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా, అదేవిధంగా మెజార్టీ స్థానాల్లో దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆమె ఆల్రెడీ హైకమాండ్ ఆశీస్సులు ఉండటంతో ఢిల్లీ వెళ్ళి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్న టైంలో హర్ష కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంకు దారితీస్తోంది. అసలు హర్ష కుమార్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఆయన మదిలో ఏముంది, షర్మిలను ఎందుకు వద్దంటున్నారనే విషయాలపై కొంతమంది సీనియర్ లీడర్లు కానీ కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం చాలా చర్చించుకుంటున్నారు. అయితే హర్ష కుమార్ మాత్రం షర్మిల, జగన్ మాత్రం ఇద్దరు ఒకటేనని, అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి రాజకీయాల్లో వస్తున్నారని, ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకునేందుకే వీళ్ళు ఈ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్నట్టు హర్ష కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఒకవేళ కాంగ్రెస్ కనుక ఆ షర్మిల ఎంట్రీతోటే కాంగ్రెస్ అక్కడ ఏపీలో బలపడుతుంది అనుకుంటే, షర్మిలతోనే కాదు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే షర్మిలకి ఒకవేళ హైకమాండ్ ఆమె మీద అంత నమ్మకం ఉంటే మాత్రం షర్మిలకు పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటకలో ఆమెకు మంచి పదవి ఇవ్వాలని, లేదనుకుంటే ఏఐసీసీలో సభ్యత్వం ఇచ్చి, లేదా జాతీయ రాజకీయాల్లో ఆమెకి స్టార్ క్యాంపెయినర్గా పదవి ఇచ్చేసి ఆమెని గౌరవించాలని చెప్పేసి హర్ష కుమార్ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అది కుదరకపోతే కర్ణాటకలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించి ఎంపీగా గెలిపించుకోవాలని, అది సాధ్యం కాకపోతే రాజ్యసభకు పంపించి ఆమెకు ఎంపీ పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఏపీ రాజకీయాల విషయానికి వచ్చేస్తే మొత్తానికైతే ఆమె మాత్రం తెలంగాణకు పరిమితం కావాలని, తెలంగాణ కోడలు అక్కడే ఉండాలని, ఇక్కడికి ఏం పని అని చెప్పేసి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే షర్మిల ఎంట్రీ మాత్రం మరి త్వరలో జరిగినటువంటి ఎలక్షన్స్లో షర్మిల పోటీ చేసి ఎవరెవరికి టికెట్ విషయంలో కానీ, పార్టీ భవిష్యత్తు కానీ, ప్రణాళికలు కానీ, పటిష్టత విషయంపై ఆమె తీవ్రంగా ఆలోచనలు చేస్తున్న టైంలో ఎంపీ హర్ష కుమార్ సీనియర్ లీడర్ అయినటువంటి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు అధిష్టానంలో కానీ చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంపీ హర్ష కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల దాని వెనుక వేరే ఉద్దేశం ఉందని కూడా చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఎస్సీలను ఈ ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలను పట్టించుకోలేదని, వాళ్ళకి అన్యాయం చేసిన, వాళ్ళ భూములు చాలా వరకు లాక్కొని దౌర్జన్యాలు చేసి వాళ్ళకి పదవుల్లో కానీ చాలా విషయాల్లో కానీ వాళ్ళకి కీలక పదవులు ఇవ్వకుండా చాలా తీవ్రంగా మభ్యపెట్టిందని, వాళ్ళని అన్యాయం చేశారని, వాళ్ళని పట్టించుకోలేని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అణగదొక్కేందుకు ప్రయత్నించానని, అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారని పార్టీలో ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే షర్మిల ఎంట్రీ ఇవ్వటం అనేది అటు హర్ష కుమార్ కానీ ఇటు కొంతమంది లీడర్లు కానీ బాహాటంగా చెప్పపోయినప్పటికీ హర్ష కుమార్ మాత్రం అందరికంటే ముందుగా బయటకు వచ్చేసి ఆయన మనసులో మాటలు మాత్రం వ్యాఖ్యానించారు. అయితే షర్మిల ఎంట్రీ ఇటు సీనియర్ లీడర్ల అసంతృప్తులు ఇట్లా ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు మనుగడ సాధిస్తుందనేది త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో తేలనుంది.